హే గైస్, ఈ రోజు మీ అను క్యూటీ ఒక కొత్త హారర్ స్టోరీ చెప్పబోతుంది. అది కూడా రియల్ లైఫ్ స్కూల్ హారర్ స్టోరీ అన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఒక లెసన్ ఉందన్నమాట. సో పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి అని మీకు వీడియో ఎండ్ లో తెలుస్తుంది. సో ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చెప్పాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ కామెంట్స్ లో రెడ్ హార్ట్ పెట్టేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీకి వెళ్ళిపోదాం. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను, అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి. ఓకే, సో గైస్ ఫస్ట్ ఏంటంటే ఒక అమ్మాయి ఉందన్నమాట. సో ఆ పాప పేరు సమైరా, 3rd క్లాస్ చదువుతుంది అనమాట. సమైరా తను చాలా క్లెవర్, ఇంటెలిజెంట్. సో ఏం చేస్తుందంటే తనే రోజు స్పీచ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం కూడా చెప్పేదంట, సమైరా చాలా క్లెవర్ కాబట్టి స్పీచ్ నువ్వే ఇవ్వమ్మ మార్నింగ్ అని చెప్పేసి. ప్రేయర్ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో తనే స్పీచ్ ఇచ్చేది అనమాట. సో అలానే రోజు ఇచ్చేది. సడన్ గా ఏమైంది, ఒక రోజు తను మార్నింగ్ స్పీచ్ ఇస్తుంది అనమాట. సో స్పీచ్ ఇస్తూ మధ్యలో ఒక ఆమెమో తనకి స్టూడెంట్స్ అందరు ఉంటారు కదా గ్యాదర్ అయ్యి, సో అక్కడ ఒక పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకుని ఒక ఉమెన్ అంట, ఒక ఆవిడ వెళ్తున్నట్టు కనిపించిందంట. ఆమె వెళ్తున్నట్టు కనిపిస్తున్నా కూడా తను మళ్ళీ స్పీచ్ ఇవ్వాలి కదా, మధ్యలోనే అలానే ఆపేస్తే ఎలా అని చెప్పేసి తను స్పీచ్ ఇస్తూనే ఉంది. కానీ మళ్ళీ ఆ పర్పుల్ కలర్ ఆవిడ అలానే తిరుగుతూ ఉందంట. అంటే ఆమెకే కనిపిస్తుంది అన్నమాట. ఎవరు కనిపించదా ఆ విషయం తెలీదు, కానీ ఆమెకి మాత్రం కనిపిస్తుంది ఆ పర్పుల్ కలర్ ఆవిడ. అయితే తర్వాత ఏమైంది, తను స్పీచ్ ఇచ్చేసి కిందికి వచ్చింది అనమాట, స్టెప్స్ దిగి. అప్పుడు పర్పుల్ కలర్ ఆవిడ కనిపించలేదు అనమాట. ఆ పర్పుల్ ఆంటీ ఎక్కడికి వెళ్ళింది అని చూస్తుందంట, కనిపించలేదు. అలానే ఇంకా స్కూల్ అయిపోయింది, తన ఇంటికి వెళ్తుంది అనమాట చక్కగా బ్యాగ్ వేసుకొని. అదే ఆలోచించుకుంటూ వెళ్తుంది అనమాట, ఎవరు ఆంటీ అని తనే ఆలోచించుకుంటుంది. ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయలేదు అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ పేరు ఏంటో నేను చెప్తున్నాను వినండి ఇప్పుడు. అమృత, ఆరాధ్య, ప్రణవి, దీక్షిత, గంగోత్రి, రుత్విక, అక్షయ, రోష్ని అండ్ తష్విక, వెన్నెల, వంశిక అండ్ సుదీక్ష, రిషిత, అంక్షిత, వర్ణిక, ప్రణీక, వల్లి, లక్కీ, సేవిత, ఆద్య, వర్ణిక, శివ, జశ్విత అండ్ శిరీష, చున్ను, జోషిత, బృంద, హర్షిత, గీత, భవ్యశ్రీ, జాన్వి, నిహారిక, పింకు అండ్ బాలామృతవల్. సో వీళ్ళందరూ సమైరా వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట కదా. సో వీళ్ళందరికి కూడా చెప్పలేదన్నమాట. సమైరా ఏం చేసింది, లోపలనే పెట్టుకొని తన ఇంట్రోవర్ట్ అన్నమాట, చెప్పకుండా అలానే ఇంటికి వెళ్తుంది అనమాట బ్యాగ్ వేసుకొని. అయితే సడన్ గా రోడ్డు మీద ఆమె బ్యాగ్ ఎవరో లాగినట్టు అనిపించింది ఆమెకి. రోడ్ పైన అయితే రోడ్ పైన అలా ఎవరు లాగారు అని వెనక తిరిగి చూస్తే సేమ్ అదే పర్పుల్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆంటీ ఉంది. పర్పుల్ కలర్ గట్టిగా లాగుతుంది అనమాట బ్యాగ్. సో అక్కడి సడన్ గా ఒక పెద్ద లారీ వస్తుంది అనమాట. పెద్ద లారీ వస్తుంది. ఆ లారీ వస్తుంది, నాకు ఇప్పుడు డాష్ ఇచ్చేస్తుంది అని చెప్పి తొందరగా ఎలాగో అలాగా అక్కడి నుంచి బయటపడింది అనమాట సమైరా. అయితే ఆ తర్వాత సమైరా కిందికి వెళ్ళి పడిపోయింది. డ్రెస్ అంతా పాడైపోయింది ఆమెది మొత్తం. అయితే డ్రెస్ అంతా పాడైపోయింది. ఇంకా చూసింది అనమాట, వెనక్కి తిరిగి చూస్తే ఆంటీ లేదు. అక్కడి నుంచి మాయమైపోయింది ఆంటీ. అలాగే ఆలోచించుకుని ఇంకా ఇంటికి వెళ్ళింది అనమాట. ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ, ఏంటి డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకున్నావు, స్కూల్ యూనిఫామ్ అని గట్టిగా అరిచింది. అయితే జరిగిందంతా చెప్పింది సమైరా వాళ్ళ మమ్మీకి. కానీ వాళ్ళ మమ్మీ అస్సలు నమ్మట్లేదు అనమాట. నువ్వు ఎవరితో ఫైట్ చేసి వచ్చావు చెప్పు అని ఆమె మీద అరుస్తుంది. అయితే ఇంకా సమైరా ఏడ్చుకుంటూ ఇంకా ఫ్రెష్ అయిపోయింది. ఇంకా వాళ్ళ మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చింది, అది కూడా తినేసింది, అయిపోయింది. నెక్స్ట్ డే ఏమైందంటే, నెక్స్ట్ డే సండే అనమాట. సమైరా ఏం చేసింది, హ్యాపీగా జాలీగా వాళ్ళ డాడీతో మార్నింగ్ ఇంకా వాళ్ళ బిల్డింగ్ టెర్రస్ పైన వెళ్ళారనమాట, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి. అవును. సో సమైరా మంచి క్లెవర్, ఇంటెలిజెంట్ కదా. సో తనకి మంచి స్కిల్స్ కూడా ఉన్నాయి, ఎక్సర్సైజ్ కూడా చేస్తుంది పాప, కరాటే కూడా నేర్చుకుంటది. అయితే ఏమైంది, వాళ్ళు మార్నింగ్ అలా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫ్రంట్ లో ఉన్న బిల్డింగ్ మీద సేమ్ పర్పుల్ కలర్ ఆంటీ మళ్ళీ కనిపిస్తుంది. ఆమె ఫ్రంట్ బిల్డింగ్ అంటే ఆపోజిట్ బిల్డింగ్ లో కనిపిస్తుంది అనమాట. సేమ్ అదే భయంకరమైన ఆంటీ కనిపిస్తే చాలా భయంకరంగా ఉంటది. అయితే మొత్తం పర్పుల్ కలర్ ఫేస్ కూడా, ఆ డ్రెస్ పర్పుల్ కలర్ లోనే ఉంది. ఏంటి ఫేస్ పర్పుల్? ఫేస్ పర్పుల్. ఓ మై గాడ్, సమైరా చాలా స్కేరీ ఫేస్ ని చూసింది. ఫేస్ చూసి ఇంకా భయపడి ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట ఇంకా కిందకి. సో అలా అంటే చిన్న పిల్లలు ఎవరైనా పడిపోతారు ఇంకా భయపడి, మనమే భయపడతాం, ఇంకా చిన్నపిల్లలు ఏంటి. అయితే తను ఇంకా తొందరగా వాళ్ళ డాడీ తనకి హాస్పిటల్ తీసుకెళ్తారు అనమాట. ఎలా పడిపోయింది పాప
కళ్ళు తిరిగి అని. ఆ తర్వాత డాక్టర్ ఏం కాలేదు, సెట్ అయిపోతుంది అని చెప్పి ఈవినింగ్ తీసుకొచ్చేస్తారు తనకి ఇంటికి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ విషయం చెప్తుంది అనమాట వాళ్ళ మమ్మీకి. అయితే వాళ్ళ మమ్మీ ఎన్నిసార్లు చెప్తుంది కదా పాప అని చెప్పేసి నమ్మేస్తుంది అనమాట. ఈసారి నమ్ముతుంది, ఈసారి నమ్ముతుంది. అంటే ఏమైనా జరిగితే కానీ నమ్మరు పేరెంట్స్. సో తనకి కళ్ళు తిరిగితే తప్ప నమ్మట్లేదు వాళ్ళ మమ్మీ. అయితే ఇంకా సమీర వాళ్ళ మమ్మీ నమ్మేసి ఇంకా సమీరకి నెక్స్ట్ డే స్కూల్ కి ప్రిపేర్ చేస్తూ ఉంటది అనమాట, రెడీ చేస్తూ ఉంటది. జట్లు వేసి మంచిగా జడలేసి డ్రెస్ యూనిఫామ్ వేస్తూ షూస్ లేస్ కడుతుంటే చూస్తుంది అనమాట. ఇదేంటి నీ కాళ్ళలో ఏంటి ఇది గజ్జలు కనిపిస్తున్నాయి ఏంటి, ఒకటే కాళ్ళకు ఉందా గజ్జలు, ఇంకొక కాళ్ళకు లేదు, ఎవరిచ్చారు నీకు, నేనైతే కొనిపించలేదు కదా అంటే, ఆ మమ్మీ నాకు 4 రోజుల ముందు మా స్కూల్లో ఒక ఆవిడ వచ్చింది, ఆమె నాకు ఇచ్చింది అని చెప్తుంది. అంటే సమీరకే ఇచ్చిందా? ఓన్లీ సమీరకే ఇచ్చింది అనమాట. అయితే ఆమె ఏం చేస్తుంది, ఆ గజ్జలకి ఒక పర్పుల్ కలర్ బటన్ లాగా కూడా ఉంటది అనమాట. ఓ మై గాడ్. అదేం చేస్తుంది, ఆ గజ్జలు వేసుకుంటది అనమాట ఆమె సమీర. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ ఇదేంటి స్ట్రేంజ్ గా కనిపిస్తుంది, విచిత్రంగా అని చెప్పి తొందరగా గజ్జలు ఇటు ఇవ్వని తీసి పాడేస్తుంది అనమాట. సో వాళ్ళ బాల్కనీలో వెళ్ళి రోడ్ మీద పాడేస్తుంది అనమాట. అప్పుడు ఆ గజ్జలు ఇరిగిపోతాయి అనమాట. ఇరిగిపోతే అక్కడ మనకి అప్పటి నుంచి సమీరకి ఆంటీ కనిపించడం కనిపించదు అనమాట ఇంకా. సో అక్కడ ఏంటంటే విషయం, అది ఎవరు ఇచ్చారు అని వాళ్ళ మమ్మీ ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి స్కూల్లో అడుగుతుంది అనమాట. ఎవరు ఆవిడెవరు, మీ స్కూల్లో ఒక ఆవిడ వచ్చిందంట కదా అంటే, వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ అంటది, ఏ ఆవిడ కూడా మా స్కూల్లో రాలేదు, ఇలా ఏం అవ్వలేదు అంటే ఇంకా సమీరకి అప్పుడు భయం వేస్తుంది అనమాట. ఎవరు ఆవిడ వచ్చి నాకు ఇచ్చింది, సో స్ట్రేంజ్ గా ఒక ఆవిడ వచ్చి ఇచ్చి వెళ్ళిపోయింది కూడా, ప్రిన్సిపల్ మేడం కూడా ఈ విషయం అసలు తెలియదు అనమాట. సో అలా పిల్లలు మీరు కూడా ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోకండి అస్సలు. ఓకే, ఎవరైనా లైక్ జస్ట్ మనకు కాళ్ళ గజ్జలనే కాకుండా లైక్ చేతికి బ్రాస్లెట్ కానీ, లేకపోతే ఏదైనా బ్యాంగిల్ కానీ, లేకపోతే కమ్మలు కానీ, ఏదైనా ఏ వస్తువు ఇచ్చినా కూడా, అంటే స్ట్రేంజర్స్ ఎవరైతే ఉంటారో మనకు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా ఇచ్చినా మనం తీసుకోకూడదు అనమాట. సో అలా తీసుకోకుండా ఉంటే మనం మన జాగ్రత్తలో మనం ఉంటాం. కాబట్టి ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ అది ఇస్తాను ఇది ఇస్తాను రా అని చెప్పి స్వీట్స్ ఇస్తే అసలు స్వీట్స్ అయితే అస్సలే తీసుకోవద్దు అనమాట యాక్చువల్ గా. సో ఇలా జరగకుండా, అంటే ఇలా జరుగుతుంది అని కాదు, ఇది ఒక స్టోరీ, ఒక రియల్ అమ్మాయికి జరిగిన స్టోరీ కాబట్టి మనం కూడా జాగ్రత్తగా సేఫ్ గా ఉండాలి. సో ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ పేరెంట్స్ మాట మీరు ఎప్పుడు వింటూనే ఉండాలి, ఓకేనా? వినాలి. అండ్ వాళ్ళు వినకపోతే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంటే అరే మన పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవట్లేదు అని అనుకోకుండా వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూనే ఉండాలి. ఏం జరిగినా కూడా మీ పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలి. అవును, సమీర మంచి క్లెవర్ గర్ల్ కాబట్టి వాళ్ళ మమ్మీకి జరిగిందంతా చెప్పింది. అందుకే తను బయటపడింది కాబట్టి, అందుకే బయటపడింది కదా. సో ఇలా మీరు కూడా, మీకు కూడా ఏదైనా జరిగితే మీ పేరెంట్స్ తో తప్పకుండా షేర్ చేసుకోండి. లోపల పెట్టుకుంటే ఏం కాదు, ఓకేనా?